రాకడ వచ్చిందేమో అని ఎంత అల్లాడిపోయాడు ఆ సేవకుడు. ఇంత భక్తి చేశానే విడవబడిపోయాను, ఇంత ప్రార్థన చేశానే విడవబడిపోయాను, ఇన్ని ఆత్మలకు బాప్తిసం ఇచ్చానే విడవబడిపోయాను అని కంగారు పడిపోయాడు. ఈరోజు శ్రమ వస్తే కానీ అర్థం కాల ఆ పరిస్థితి. ఆ ఊహించడానికి కూడా మనం ఊహల్లోకి అందనిది. ఈరోజు నీ మాటలు వింటాను మనం ఎంతసేపు ఏమోలేండి రాకడా ఎప్పుడు వచ్చిద్దో, ఏమోలేండి పోకడా ఎప్పుడు పోతామో, ఏమోలేండి మేఘాలు వస్తాయో రావో, ఏమోలేండి ఆయన వస్తాడో రాడో అని అనుకుంటున్నాం. ప్రతిరోజు ప్రతి క్షణం ఆయన వస్తున్నాడు అనే నిరీక్షణతో మనం అడుగులు ముందుకు వేయదుము గాక. చాలామంది ఎదురు చూస్తున్నారండి, చాలామంది నిరీక్షిస్తున్నారు. మన మూల పితరులు కూడా అబ్రహాం గారు ఎలా ఎదురు చూశాడు? పునాదులు కలిగిన పట్టణం కోసం ఎదురు చూశాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈరోజు మనం దేనికోసం ఎదురు చూస్తున్నాం? రేపేం సంపాదించాలి, రేపేం కూడగట్టాలి, రేపు ఎలా నా పరిస్థితులన్నీ జాగ్రత్తగా చూసుకోవాలని వీటి కోసం మనం ఎదురు చూస్తున్నాం. ఆత్మీయ జీవితంలో పునాదులు కలిగిన పట్టణం కోసం ఎదురు చూసే గుంపులో మనము చేర్చబడదుము గాక.